దీన్ని కూడా మనకి ఏంటంటే డైజెస్టివ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకా ఎలా మనకి అనవసరమైనదంతా కూడా చెమట రూపంలో రావడం కానీ, మనం యూరిన్ రూపంలో కానీ వెళ్ళిపోవడం అంతా కూడా ఈ వాటర్లో మనకి బాగా ఎక్కువగా ఉండే మినరల్స్ అనేవి ఎక్కువగా మనకి సహాయపడుతూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ వాటర్ కంటెంట్ అనేది మనకి ప్రతి వెజిటేబుల్లోని నెక్స్ట్ ఫ్రూట్స్లో కానీ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక నిమ్మకాయని కట్ చేసినా, టమాటాని కట్ చేసినా, వెజిటేబుల్ని కట్ చేసినా ఏమవుతుంది, మన చేతులు అనేవి తడిచిపోతున్నాయి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, అందులో ఎంతో కొంత వాటర్ కంటెంట్ అనేది ఉంది. వాటి ద్వారానే మనకి ఈ వాటర్ సరిపోతుంది అంటే కాదు. మనకి వాటర్ కంటెంట్ నార్మల్గా మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రూట్స్లోని వెజిటేబుల్స్లోని ఉండే వాటర్ మనం యూజ్ చేసే రైస్లో కానీ నెక్స్ట్ కర్రీస్లో కానీ మనం ఎక్కువగా వాటర్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనకి చాలా ఉపయోగాలు అనేవి ఉంది. ఓకేనా.